ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని వీడియో చేస్తున్నాను. కొన్ని విషయాలు తిరుపతిలో జరిగిన సంఘటనల గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే తిరుమలకు వస్తూ ఉంటారో రెగ్యులర్గా, ఎవరైతే శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అందుకే వాళ్ళని ఉద్దేశించి వీడియో చేస్తున్నాను. ఏంటంటే నేను తిరుమల సేవకు వచ్చాను, మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్న ఈరోజు ఈ 300 టికెట్ల వెరిఫికేషన్ టీం ఉంటుంది కదా, అని మీకు స్కాన్ చేస్తారు కదా లైన్లో, వాళ్ళకి సపోర్టింగ్ టీమ్గా మమ్మల్ని సేవకులని పంపించారన్నమాట. ఈరోజు అసలు చాలా దారుణం అన్నమాట. నిన్నైతే కొంచెం బెటర్, కానీ మన వాళ్ళు చిన్న చిన్న సిల్లీగా తీసుకుని ఏదో మేనేజ్ చేద్దాంలే అని అనుకొని ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి దర్శనం చేసుకోకుండా వెనక్కి తిరిగిన సిచ్యువేషన్ ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని మీకు చెప్తాను. ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారో, ఏం జరిగిందో అని. ఒకటి, టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఆధార్ కార్డు తేవడం, ఐడి ప్రూఫ్ తేవడం మర్చిపోతున్నారు అన్నమాట. ఆధార్ కార్డు లేనిది మీకు టికెట్ ఉన్నా కూడా మిమ్మల్ని అలో చేయరు. ఒరిజినల్ ఆధార్ కార్డు మస్ట్ అన్నమాట. ఆధార్ కార్డు లేనిది, ఐడి ప్రూఫ్ లేనిది అసలు మీకు టికెట్ ఉన్నా కూడా మిమ్మల్ని దర్శనానికి పంపించరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆధార్ కార్డు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు, ఏదన్నా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అది లేకుండా అయితే అలో చేయరు. కొందరు ఇంకా ఇలా తీసుకొచ్చారంటే ఆధార్ కార్డు ఉంది, దర్శనం టోకెన్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు మాత్రం జిరాక్స్, అది కూడా ఫేస్ క్లియర్గా లేదు. అలాంటి ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు ఉంది, దర్శనం టికెట్ ఉంది, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, దర్శన్ టికెట్లో ఇంకో పేరు ఉంటుంది అన్నమాట. అలాంటివి 100లో 10 మందిని వెనుకకు పంపించామండి. చాలామందిని 100లో 10 మందిని దర్శనం కాకుండానే వెనక్కి వెళ్ళారు. ఇలాంటి అన్ని సిల్లిగా అన్ని ఏదో మేనేజ్ చేస్తాంలే మేము అక్కడికి వెళ్ళి అని ఇంటెన్షన్తో వచ్చి ఆధార్ కార్డు మర్చిపోయో, ఆధార్ కార్డు తీసుకురాకుండానో, ఏదో మొబైల్లో చూపిస్తాము, ఏదైతే టికెట్ మనం బుక్ చేసుకుంటామో అది దాన్ని ప్రింట్ తీసుకోకుండా దాన్ని కూడా మొబైల్లో చూపిస్తాము. ఇలాంటి కారణాలతో అందరూ వెనక్కి తిరిగారు. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ టికెట్ తీసుకోవడం. అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక వేలూరు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, నా అంత కొడుకున్నాడు, అతనికి అడ్వాన్స్ టికెట్ తీసుకుని వచ్చారు. ఈరోజు 4వ తారీఖు కదా, 4వ తారీఖు అయితే 10వ తారీఖు దర్శనం టికెట్ తీసుకుని వచ్చారనమాట. 10వ తారీఖు దర్శనం టికెట్ తీసుకుని వచ్చి ఈరోజు దర్శనంకి వెళ్తానంటే అలో చేస్తారా? అది రూల్స్ ప్రకారంగా కుదరదు. కాబట్టి మేము వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాము. అయినా కూడా మేము ఫారెన్ వెళ్ళిపోతున్నాం